నమస్కారం. నేను శాస్త్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజుల నుంచి మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, అదేవిధంగా మూసీ పునర్జీవనం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం దాని మీద కార్యాచరణ మొదలుపెడితే, మరోవైపు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మానవ సంఘ హక్కులైనా కానీ, లేదంటే కొన్ని ఉద్యమ సంఘాలు కానీ, లేదంటే అక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు అసలు మూసీ సుందరీకరణ చేయడానికి వీళ్ళెందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వం చేపడుతున్న దానికి కావాలని వ్యతిరేకంగా యాంటీ గవర్నమెంట్గా వెళ్తున్నారా? అసలు ఏంటి జరుగుతుందనే విషయాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు. సో ఈ అంశాలన్న గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మానవ హక్కుల వేదిక ఉపాధ్యక్షుడు సయ్యద్ బిలాల్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, అసలు చెప్పండి, మానవ హక్కుల నుంచి మీరు దీంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎందుకు మూసీ ప్రక్షాళనని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనివల్ల మానవ హక్కులు ఎందుకు ఉల్లంఘించినట్టు అవుతుంది? దీనివల్ల ప్రజలకు ఏం నష్టం జరుగుతుంది అసలు? మేడం, ఇప్పుడు ప్రతి ఒక్క టైం 97 నుంచి మేము చూస్తూ ఉన్నాం. అప్పుడు నేను చిన్నగా ఉన్నాం. మా బస్తీ కూడా ఒక ఎఫెక్టెడ్ ఉంది. అంటే 97 నుంచి ఏదైనా ప్రభుత్వం రాగానే మూసీ మీద ఒక కళ పడుతుంది వాళ్ళకి. ఆ కళ ప్రజల గురించి, లబ్ధి గురించి కాదు, ప్రజలకి మంచి గురించి కాదు. ఈ కళ ఎందుకు పడుతున్నారంటే రాజకీయ వలి లబ్ధి గురించి, కాంట్రాక్టర్ లబ్ధి గురించి, ఎమ్మెల్యేస్ ఆఫీసర్ లబ్ధి గురించే ఇది జరుగుతుంది. మూసీ ప్రాజెక్ట్ అని ప్రతి ఒక్క టైం మూసీ పేరు మీద వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. 97లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు. ఒక మూసీలో సెంటర్లో కాలువ కట్టారు. 1977 చంద్రబాబు నాయుడు పీరియడ్లో అంటే కాలువ కట్టారు. కాలువ కూడా నీళ్ళలో కొట్టుకుపోయింది. 1000 కోట్లు లాస్ అయింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటికీ మూసీలో ఒక రబ్బర్ డ్యామ్ అని కట్టారు. ఇప్పుడు కూడా హైకోర్టు ముంగట ఉంది అది రబ్బర్ డ్యామ్. అంటే హైకోర్టు మూసీలోనే ఉంది. అది మూసీలోనే ఉంది. రబ్బర్ డ్యామ్ అయితే మూసీలోనే ఉంది, హైకోర్టు ముంగటనే. అంటే 390 కోట్ల రూపాయలు గట్టి కట్టారు. అది కూడా నీళ్ళ పాలైంది. ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఓపెన్ ట్రాక్ జిమ్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ అన్నీ పెట్టారు. అది కూడా మొత్తం నీళ్ళలో కొట్టుకుపోయారు. మీరు చూడొచ్చు. ఈ ఇమ్లీవన్ చుట్టూ డీపు పక్కనే రైట్ అండ్ లెఫ్ట్లో చిన్న ఒక గార్డెన్ చేసి వాకింగ్ ట్రాక్ కట్టారు. అది కూడా మొత్తం నీళ్ళలో కొట్టుకుపోయారు. అంటే ఏనా ప్రభుత్వం రాగానే మూసీ మీద కళ్ళు ఎందుకుంది? మూసీ వాటర్ కరెక్ట్గా ఫ్లో కావాలంటే మీరు చేయండి, ప్రజలకి డిస్టర్బ్ చేసి చేయకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్క టైం మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, కాల్వ పక్కగా ఉన్న ప్రజలకి కబ్జాదారు అని అంటారు. మేము కబ్జాదారు కాము, మేము ఖరీదారు. ఎందుకంటే బాబుఘాట్ నుంచి నాగోల్ వరకు నార్త్ అండ్ సౌత్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ కూడా లేదు, అన్ని పట్టా ల్యాండ్స్ ఉంది. అది ప్రభుత్వం కూడా తెలుసు. అంటే ప్రతి ఒక్క టైం వచ్చి మూసి పక్కనే కబ్జా చేసుకొని ఉన్నారు. మేడం, ఆల్రెడీ మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంది. 2006లో మూసీలో ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టారు వీళ్ళు, సివరేజ్ది. అప్పుడు కూడా కాంపజిషన్ ఇచ్చారు ప్రజలకి. అయితే భూమిలో వాళ్ళు పైన పోయింది, వాళ్ళు కాంపజిషన్ ఇచ్చారు. 1962లో చాదర్ఘాట్ పెద్ద బ్రిడ్జ్ ఉంది కదా మేడం, ఆ బ్రిడ్జ్ కూడా కడితేప్పటికి ఆ పట్టేదారు ల్యాండ్ పోతే వాళ్ళు కూడా కాంపజిషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు అన్నీ మేము చూసినాం, అన్ని పట్టేదారులతోనే కూడా కలిసినాం. కొన్ని కాచి కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, కొద్దిగా యాదవ్స్ ఉన్నారు, కొద్దిగా రెడ్డిస్ కూడా ఉన్నారు దానిలో. అంటే పట్టా ల్యాండ్. ఇప్పుడు హైదరాబాద్ 99% పట్టా ల్యాండే. జనరల్గా పట్టా ల్యాండ్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. మరి గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ల్యాండ్ మీద మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు అక్కడ నుంచి వాళ్ళని ఖాళీ చేసి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతుంది అంటారు? అంటే ఇప్పుడు ఖాళీ ఉన్నప్పటికీ అప్పుడు అంత పాపులేషన్ లేదు, అంత ఊరు లెక్క ఒక టైం హైదరాబాద్. ఇప్పుడు పాపులేషన్ పెరిగింది. అప్పుడు పాపులేషన్ లేనప్పటికీ నిజాం వాళ్ళకి ఇచ్చారు, ఏమో రోజుగారీ పట్టా అని ఇచ్చారు, ఏమైనా చేసుకొని మీరు బతకండి దీని మీద అని ఆధారం. అంటే అప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ల్యాండ్ చాలా కాస్ట్లీ అయిపోయింది. ఆ ల్యాండ్ చాలా కాస్ట్లీ అయింది. మూసీ పేరు మీద ఒక మూసీ సుందరకరం చేస్తామని ఒక స్కీమ్, దాని తర్వాత చాలా పెద్ద కుట్ర ఉంది. దాని ఇంకా ఏం కుట్ర ఉందంటే
ఇప్పుడు బీద ప్రజలు భూమి లాక్కోవాలి, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి ఇవ్వాలి. మిగతా ల్యాండ్స్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, మినిస్టర్, కార్పొరేటర్ పంచుకోవాలి, బీద ప్రజలకి రోడ్డు మీద వేయాలి. అంటే ఇది స్కిల్. మీ సింగపూర్ చేయాలని, లేకుంటే ఏమైనా ఉత్తర కొరియా, సౌత్ కొరియా చేయాలని అంటే, సౌత్ కొరియా అంటే ఒక మూసీనే దొరికిందా? ఇప్పుడు సౌత్ కొరియా, సింగపూర్ చేయాలంటే మీరు ఉన్న రోడ్లు సరిగా చేయండి. రోడ్ల మీద ఎన్ని గుంటలు ఉంది మేడం? వాన పడితే మొత్తం ఒక చెరువు లెక్క అయిపోతుంది రోడ్లు. అంటే మూసీలో పోయే దారి ఉంది, డీసీటింగ్ జరగలేదు. నిజాం కాలంలో అయితే డ్రైన్ లైన్ కట్టారు, ఇప్పుడు కూడా ఉంది డ్రైన్ లైన్. సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సౌత్ కొరియా పర్యటించింది, ఇంకా బయట ఫారిన్ కంట్రీస్ అంతా కూడా డెవలప్ అవుతుంది. సో ఆ విధంగా వాళ్ళు అన్ని చేసి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణను కానీ, ముఖ్యంగా హైదరాబాద్ కానీ సుందరీకరణ చేసి ఒక డెవలప్మెంట్ చేస్తే మనకి ఫ్యూచర్ లో బాగుంటుంది కదా, ఒక బ్యూటిఫుల్ సిటీ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇప్పుడు ఆ మూసీ నది పక్కన ప్రజలు ఉండడం వల్ల, అక్కడ సరిగ్గా నీట్ గా లేకపోవడం వల్ల వీటన్నిటికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కూడా హామీ ఇస్తుంది. బయట అక్కడ కాకుండా ఇంకా వేరే ప్లేస్ లో కూడా ఇల్లు ఇస్తామని చెప్తుంది. అయినా మీరు ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు? మేడం ఇప్పుడు చూడండి మేడం, డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎందుకు వచ్చింది ఇక్కడ మన తెలంగాణ స్టేట్లో? ఎవరైతే రెంటర్స్ ఉన్నారో, ఎవరైతే ఇల్లు లేరో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆ స్కీమ్ తీసుకొచ్చారు. మా దగ్గర 100 గజాల మీద మా ఇల్లు ఉంది. ఆ 100 గజాల మీద మా ఇల్లు గుంజుకొని మీరు 600 ఎస్ఎఫ్టీలా మాకు వేస్తే మేము పోతామా? అది సరైన కాదు. ప్రభుత్వం మూసి డెవలప్మెంట్ చేయాలంటే మూసి ప్రజలతోని కలిసి డెవలప్మెంట్ చేయాలి. సరే, మీరుకి మా చిన్న చిన్న ఇల్లు మంచి కనిపిస్తలేరు, మాకు లోన్ ఇవ్వండి, అక్కడనే మేము G+2 G+3 కట్టుకుంటాం. అక్కడే అంటే మళ్ళీ మూసీ నది పక్కనే మేడం. ఇప్పుడు హైదరాబాద్లో మూసీ నది ఇప్పుడు చిన్నగా అయింది అని అంటారు. ఇక్కడే కాదు, ఇప్పుడు హెచ్ఎండిఏ నాగోల్లా ఎంత పెద్ద ప్రభుత్వమే మీరు కదా మేడం. మెట్రో స్టేషన్ మూసీలోనే ఉంది కదా మేడం, ఇంప్లిమెంట్ డీప్ మూసీలోనే ఉంది కదా మేడం. అంటే మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అయితే కబ్జా మూసీ పక్కనే ఉంది. ఎంత పెద్ద పెద్ద డీపులు తీసుకొచ్చి పెడుతురు, అది మూసీలోనే కాదా మేడం? 150 కాల్వస్ మూసీలోకి వస్తాయి మేడం. మొత్తం పొల్యూటెడ్ వాటర్స్, డ్రైన్ వాటర్స్, కంపెనీస్ వాటర్స్. ఇప్పుడు హైదరాబాద్లో అయితే గండిపేట నుంచి మనకి చోటుప్పల్ దాకా పోయి మళ్ళీ నల్గొండ డిస్టిక్లో కలుస్తుంది మేడం. మిరియాలు కూడా లాస్ట్ పాయింట్ మిరియాలు కూడా కాలువ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎక్కువ జనాలు అంటే ఎక్కువ నివాస ప్రాంతాలు ఉన్నది ఏ ప్రాంతంలో మేడం? ఇప్పుడు ఎక్కువ శాతం అయితే ఇప్పుడు ఈ మూసీ ప్రాజెక్ట్లో ఎఫెక్టెడ్ అయింది ప్రజలు అయితే కిషన్ బాగ్ ఒకటి పెద్దది. కిషన్ బాగ్లో చాలా పెద్ద ఎఫెక్టెడ్ అవుతుంది. దాని తర్వాత శంకర్ నగర్, కమల్ నగర్, మూసా నగర్, వినాయక్ వీధి, ఇప్పుడు బాబుఘాట్ పక్కన పెద్ద బస్తీ ఉంది. ఆ బాబుఘాట్ తర్వాత మొఘల్ నగర్, తర్వాత డిఫెన్స్ కాలనీ, జియాగూడ, కార్వాన్ నుంచి వచ్చిన తర్వాత పురాణాపూల్ నుంచి చాదర్ఘాట్, తర్వాత మన ధూల్పేట్, ఇవన్నీ చాలా పెద్ద ఏరియా ఉంది. 45 బస్సెస్ ఉంది దానిలో. మూసీ రైట్ అండ్ లెఫ్ట్లో 45 బస్సెస్ ఉంది. 45 బస్తీలు మేడం. 45 బస్తీలో దాదాపుగా ఎంతమంది ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు? 150,000 దాకా ఉంటారు మేడం. ఎఫెక్టెడ్ అయిన ఇప్పుడు ఎఫెక్టెడ్ అయిన 150,000 ఎఫెక్ట్ అవుతుంది. అవును. వాళ్ళు అన్ని అక్కడ సొంత ఇల్లు లేనా? అన్ని సొంతం ఇల్లు. అది మొత్తం ఇల్లు కట్టుకున్న వాళ్ళ లేకపోతే గుడిసెలు వేసుకుని ఉన్న వాళ్ళ? మంచి ఇల్లులు ఉంది మేడం. దానిలో G+1 G+2 G+3 కూడా ఉంది. కొన్ని చోట్ల ఇండివిజువల్ రేకుల్ హౌసెస్ కూడా ఉంది. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఇల్లు ఏసొంటి టైప్లో ఉంది, అది విషయం కాదు మేడం. ప్రజల జీవితంతో ఆడుకోవడానికి ప్రభుత్వంకి వీల్లేదు. ఏదైనా ప్రభుత్వం వెంటనే వాళ్ళ ప్రభుత్వం రాగానే మూసీ మీద కళ్ళు పడుతుంది. ఆ మూసీ మీద కళ్ళు ఎందుకు పడుతుంది? మూసీ ఒక్కటేనా
సింగపూర్ చేయాలి, లేకపోతే కొరియా, ఉత్తర కొరియా, నార్త్ కొరియా ఏమైనా చేయాలంటే అది మూసి ఒక్కటేనా? ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి చూడండి మీరు. అక్కడ బెడ్లు లేవు, డాక్టర్స్ లేదు, సిస్టర్స్ లేదు, మెడిసిన్స్ లేదు. ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి అట్లనే ఉంది. ప్రతి ఒక్క స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా పరిస్థితి అట్లనే ఉంది. మీకు సింగపూర్ చేయాలి, లేకుంటే ఏదైనా కంట్రీ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న సింగిల్ రోడ్స్ 4-వే చేయండి. ఏ అయితే ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పొరేట్ మాల్స్, హాస్పిటల్స్ వాళ్ళకి అయితే పార్కింగ్ ఇచ్చారో అది వెంటనే పార్కింగ్ తీయండి. ఇప్పుడు ఇవాళ రోడ్ వైండింగ్ అని చేస్తారు, రేపు ఏదైనా కంపెనీ వాళ్ళకి, ఏదైనా మాల్ వాళ్ళకి అప్పచెప్పేస్తారు పార్కింగ్ గురించి. అంటే ఫస్ట్ మనకి సింగపూర్ చేయాలంటే మూసి ఒకటే కాదు, హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్న రోడ్లు బాగా చేయండి. ఇప్పుడు మేము వ్యతిరేకంగా అంటే మూసి సాఫ్ చేయండి, క్లీన్ చేయండి. మీరు ఎప్పటి నుంచి దీని గురించి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్నారు? నేను 97 నుంచి ఉంది మేడం. 97 నుంచి కూడా ఇష్యూ ఉందండి. అంటే సేమ్ ఇష్యూ. ఇప్పుడు ఏమంటున్నారు అప్పుడు ప్రభుత్వం? అసలు అప్పుడు ప్రభుత్వం కూడా అదే. అసలు మీరు చంద్రబాబు నాయుడు హయాం చూశారు, రాజశేఖర్ హయాం చూశారు, నల్లారి కిరణ్ కుమార్ గారిది చూశారు, రోషయ్య గారు వచ్చారు, ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఎప్పుడైనా ముఖ్యమంత్రులు అక్కడికి వచ్చి రెండు ముఖ్యమంత్రులు అయితే చాలా బాధ పెడుతున్నారు. ఎవరెవరు? ఫస్ట్ అయితే చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చి మన నిన్న మొన్ననే వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు ప్రభుత్వాలు అయితే మీకు చాలా బాధ. చాలా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు షాగిర్త్ రేవంత్ రెడ్డి, వాళ్ళ మైండ్లోనే ఇల్లు నడుస్తుంది. అంటే ఇప్పుడు ఇట్లా మీరు చెప్తున్నా బట్టి మీరు బీఆర్ఎస్ కి చాలా ప్రోగా ఉన్నారు, బీఆర్ఎస్ అగేన్స్ట్ గా వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద మీరు టార్గెట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎవరు మేడం? ఇప్పుడు బీఆర్ఎస్ కి అగేన్స్ట్ గా ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, లేదంటే చంద్రబాబు? మేడం మాకు పొలిటికల్ పార్టీతోనే సంబంధం లేదు మేడం, ప్రజలకి కూడా సంబంధం లేదు, మాకు కూడా సంబంధం లేదు. మేము ఒకటే అంటున్నాం, ఈ రాజకీయ పార్టీ వాళ్ళు అన్నీ ఒకటే. ఎవరంటే ఏంటిరో ఈ చట్టు మీద కొంగలే, జనం సొమ్మెత్తోనో ఈ బట్టేబాజు దొంగలే. ఈ బట్టేబాజు దొంగలతోనే మాకు ఏం అవసరం లేదు, ప్రజలు కూడా అవసరం లేదు, ప్రజలు కూడా నమ్మరు. టీఆర్ఎస్ పార్టీకి నమ్మరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నమ్మి ప్రజలకి మంచి చేస్తారని, మిగతా ప్రజలకు మంచి చేస్తారని ఓటు వేసి గెలిపించిన తర్వాత ఈ బోట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ మూసీ ప్రాజెక్ట్ బయటికి రాలేదు. మాకు ఒక 1 ఇయర్ నుంచి భయం ఉంది. వీళ్ళు అయితే 2017లో అయితే ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు కొద్దిగా మా దగ్గర కూడా సమాచారం ఉన్నప్పటికీ మేము అప్పటి నుంచి ఎట్లా మనం ప్రొటెక్ట్ చేయాలి అని అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ మారినప్పటికీ ఇమీడియట్గా బయటకు వచ్చింది. ఈ హైడ్రా పేరు మీద తీసుకొచ్చి, హైడ్రా కూడా మీకు నచ్చలేదు? హైడ్రాతోనే మాకు సంబంధం లేదు మేడం, హైడ్రాకి ఏమైనా చేసుకోండి. మీరు మానవ హక్కుల సంఘాలకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్, మరి అప్పుడు హైడ్రాలో కూడా చాలా మంది బాధితులు చాలా ఇబ్బంది పడ్డారు, రోడ్డు మీదకి వచ్చి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి మేడం. నేను చెప్తున్నా మేడం, చాలా మంది అంటే మేడం ఈ మానవ హక్కుల వేదిక అని అంటే కరెక్టే, మానవ అధికారం అందరికీ ఉంది. అంటే ఇప్పుడు దీనిలో హైడ్రాలా పెద్ద పెద్ద లైన్ గ్రాబర్స్ ఉన్నారు, రౌడీస్ ఉన్నారు, పెద్ద పెద్దగా రాజకీయ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెరువులు కబ్జా చేసుకోరు, కాలువలు కబ్జా చేసుకోరు, ప్రభుత్వం భూమి కబ్జా చేసుకోరు. అంటే వాళ్ళు చేసిన కబ్జాలకి ఈ బీద ప్రజలు కబ్జా చేయలేదు, వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెంట్ ఉంది. అంటే హైడ్రా వాళ్ళ మీద నడిస్తే మాకు ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే హైదరాబాద్లో కానీ తెలంగాణ స్టేట్లో ఎక్కడైనా చెరువు కబ్జా అయిందంటే అక్కడ మీరు చూడండి, నాగార్జున కన్వెన్షన్ చెరువు ల్యాండే కదా మేడం. ఇప్పుడు ఫాతిమా స్కూల్ అని పెట్టారు ఓఎస్సీ సార్ది, అది కూడా చెరువు పక్కనే. అంటే ప్రభుత్వమే వాళ్ళకి అమ్ముతారు, ప్రభుత్వమే వాళ్ళ దగ్గర నుంచి హైడ్రా పేరు మీద లేకుంటే మూసీ పేరు మీద వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవాలంటే అది సరైన పద్ధతి కాదు. మీరు ఇచ్చినప్పటికీ కొద్దిగా జాగ్రత్త సూచి ఇస్తేనే ఇది ఇటువంటి ఇబ్బంది రానే. ఇప్పుడు ప్రతి ఒక్క జగాల ఇప్పుడు మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు 20, 30, 40, 100 గజాలు 200 గజాల మీద ఉంటే కబ్జా అని అంటారు ప్రభుత్వం. నేను ప్రభుత్వం అధికారులకి నేను ఒకటే చెప్తున్నాను మేడం, ఈ కబ్జా కాదు, మేము ఖరీదారు ఉన్నాం. కబ్జా ఎవరైతే చేసిరో ఖరీదారు డెఫినెట్. ఇప్పుడు అందరి దగ్గర రిజిస్ట్రేషన్స్ ఉంది. ఇప్పుడు ఎఫ్టీఎల్ జోన్
మీరు బఫర్ జోన్ ఇవన్నీ చూసారు. హైదరాబాద్ మీద కన్నెర చేసింది. వాటిని కూల్చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంటాయి కదా! మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్‌లోనే ఉంటారు కదా! అప్పుడు హైడ్రా కూడా మీ మీద యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కూడా ఉంది. మేడం చూడండి మేడం, హైడ్రా అంటే ఒక 100 గజాల మీద చేయడానికి లేదు. 5 ఎకరాలు, 10 ఎకరాలు, 30 ఎకరాల మీద హైడ్రా నడుస్తుంది. హైడ్రాకి ఈ మూసీకి సంబంధం లేదు. సంబంధం లేదు. మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు 50 గజాల నుంచి 200, 300 గజాల మీదనే ఉంటారు మేడం. అంతే, ఎకరాల మీద ఉండవు. చిన్న ఇల్లు. అది కూడా మేము పట్టదారుతోని పర్చేజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం ఆ ల్యాండ్స్. ఇప్పుడు ప్రతి ఒక్క టైము ప్రభుత్వంకి కబ్జదార్ అని అంటే ప్రభుత్వం వెంటనే మార్చుకోవాలి. కబ్జదార్ కాదు, ఖరీదార్. ఇప్పుడు మీరు అనే లెక్క ఇప్పుడు హైదరాబాద్ 99% బఫర్ జోన్లోనే వస్తుంది. ఆ గతంలో నిజాం పీరియడ్ మూసి చూస్తే ఇప్పుడు హైకోర్టు ముంగట ఒక వాల్ ఉంది. దాని తర్వాత హైకోర్టు కూడా బఫర్ జోన్లో వస్తుంది. అది కూడా తీసేస్తారా మేడం? ఉస్మానియా హాస్పిటల్ ఉంది, అది కూడా బఫర్ జోన్ కదా అండి. బఫర్ ఉంది. మూసీ నది ఉంది కదా మేడం, పక్కనే. ఇప్పుడు బఫర్ జోన్ అని అంటారు. ఇప్పుడు సెక్రటరేట్ కట్టారు, అది కూడా బఫర్ జోన్ కదా. ట్యాంక్ బండ్, మన పీపుల్ ప్లాజా ఉంది, బఫర్ జోన్. ఇప్పుడు బుద్ధా భవన్ ఉంది, జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంది. అంటే ఎక్కడైనా బీద ప్రజలు ఉన్నప్పటికీ అది బఫర్ జోన్. ఇప్పుడు జనప్రియ ఉంది, అత్తాపూర్ జనప్రియ. ఇప్పుడు కూడా మీరు ఒకసారి పోయి చూడండి మేడం. నేను అనుకుంటాం ఒక దాదాపు 10 ఎకరాల మీద ఉంది మేడం. మూసీ నుంచి ఒక్క 20 ఫీట్ దూరంలోనే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అపార్ట్మెంట్స్. అది కూడా బఫర్ జోన్ ఉంది. అక్కడ ఏం మార్కింగ్ లేదు, అక్కడ ఏం నోటీస్ లేదు, వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ లేదు మేడం. మీరు ఒకసారి గతంలో మేము 97లో నేను మూసీ ఒక యాత్ర హెచ్ఎంటీవీ వాళ్ళతో పాటు మూర్తి సార్తో పాటు మేము తిరిగినాం మూసీ మొత్తం. మూర్తి సార్తో కలిసి మన గద్దర్ అన్న కూడా ఉన్నారు, మన వేద్ కుమార్ సార్, జీవన్ కుమార్ సార్, వాళ్ళతో పాటు మేము తిరిగినాం. అంటే మూసీ గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. ఈ మూసీ కబ్జా మేము చేయలేదు. మూసీల మట్టి డంప్ చేసి మూసీ పేరు మీద రకరకాలుగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి మూసీ మొత్తం బర్బాద్ చేసింది ప్రభుత్వమే. 97లో కాల్వా వేసి మొత్తం మట్టి వేసి ఖతం చేసారు. రబ్బర్ డ్యామ్ పేరు మీద వేసారు, మళ్ళీ వాకింగ్ ట్రాక్ జిమ్ మీద వేసారు, మళ్ళీ సివరేజ్ పైప్ లైన్ వేసి మొత్తం పాడు చేసారు. అంటే మేము ఒకటే అంటున్నాం మేడం, ఎన్ని కోట్ల రూపాయలు పెడుతున్నారు మూసీలో. అంటే ఇప్పుడు కూడా మూసీ క్లీన్ మంచిగా చేసుకోవచ్చు. ప్రజలకి డిస్టర్బ్ కాలేకుండా చేసుకుంటే మంచిది. ప్రజలకి డిస్టర్బ్ చేస్తే మేము ఊపెడతలేదు. ఏ ప్రభుత్వమైనా ఉండని, ఎంత బలాలు పెట్టుకొని, ఎంత పోలీస్ పెట్టుకొని, ఎంత అధికారులు పెట్టుకొని కూడా వస్తే ఒక్క ఇంచి కూడా బాబు ఘాట్ నుంచి నాగోల్ వరకు 45 బస్తీ ప్రజలు ఒక్క ఇంచు కూడా కదలు. వచ్చారు గవర్నమెంట్ దగ్గరికి వచ్చి ఖాళీ చేయమని చెప్పారా? చాలాసార్లు వచ్చారు, చెప్పారు, ప్రజలు వింటలేరు. ఇప్పుడు మీరు నిన్న చూసిరు కదా మేడం, ఒక కలెక్టర్ మీద దాడి జరిగింది. ఆ దాడికి మేము ఖండిస్తున్నాం. ఆ దాడి చేసడం తప్పు. మా వాళ్ళు ఎందుకు చేస్తారు మేడం? అది రాజకీయ పార్టీ వాళ్ళు. మా వాళ్ళు ఎందుకు చేస్తారు? మా వాళ్ళు మానవత్వంగా మేము మాట్లాడతాం మేడం. ఎవరైనా తోని మానవత్వంగా మాట్లాడదాం, రెస్పెక్ట్గా మాట్లాడదాం. వాళ్ళు దౌర్జన్యం. మీరు ఇప్పుడు నిరసన కార్యక్రమాలు ఎట్లా చేస్తారు? చాలా ప్రొటెస్ట్ అంతా కూడా శాంతియుతంగా చేస్తారా, దౌర్జన్యంగా చేస్తారా? శాంతి విషయంలోనే చేస్తాం. దాదాపు ఎక్కడైనా ప్రభుత్వం వచ్చి మాకు ఇబ్బంది పెడితే మళ్ళీ మేము కూడా ఈ ప్రభుత్వంకి ఇబ్బంది పెడతాం. అంతే. మేడం ఇప్పుడు ఈ ఇష్యూస్ మీద మేము సైలెంట్గా కొద్దిగా అధికారులతో మేము మెమరాండం ఇస్తున్నాం. ప్రతి ఒక్క బస్తీలో ఒక కమిటీ పెట్టుకున్నాం మేడం. 45 బస్తీ కమిటీస్ ఉంది. దాదాపు 40,000 మెంబర్స్ గ్రూప్లో ఉన్నారు మేడం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క బస్తీ వాళ్ళకి ఇప్పుడు నేను ఆ కోర్టులో కూడా కేసు ఉంటే ఇది గవర్నమెంట్ ఫేవర్గా డైరెక్షన్ ఇచ్చింది కోర్టు కూడా. గతంలో కన్నవీరన్ సార్ కూడా చెప్పారు, లోవర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వచ్చిన టైంలో మీకు ఎవరు బీద ప్రజలకి కూడా న్యాయం జరగరు.
కోర్టులో కూడా. ఈ వాస్తవమే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక హిస్టరీ ఆర్డర్ పిఐఎల్ ఫైల్ చేస్తే వాళ్ళకి చట్ట ప్రకారంగా చేయండి, డెవలప్మెంట్ గురించి చేస్తారు కదా, చేయండి, చట్ట ప్రకారంగా చేయండి. వాళ్ళు ఏం చట్ట ప్రకారంగా చేస్తారు మేడం? చట్టం బీద ప్రజల మీదనే, పైసల వాళ్ళ మీద ఒక చట్టం, పైసలు లేని వాళ్ళ మీద ఒక చట్టం. అంటే ఈ వెంటనే ఈ ప్రభుత్వం అన్నీ మార్చుకోవాలి. ఇప్పుడు మా పోరాటం అయితే సైలెంట్ పోరాటం ఉంది. ఇప్పుడు మేము స్టార్ట్ ఒక 2-3 రోజుల్లోనే గట్టిగా మేము ఇప్పుడు 144 సెక్షన్ పెట్టారు. 144 సెక్షన్ వల్లనే కొద్దిగా మాకు ఇబ్బంది అవుతుంది. 144 సెక్షన్ కూడా ఉంటే మేము ఇప్పుడు 144 సెక్షన్ పెట్టడం వల్ల మీకు అంటే ఎన్ని రోజులు అయింది పెట్టి మేడం దాదాపు 10 to 15 days అయింది అక్కడ ఆ ఏరియా మొత్తంలో. సో మీకు ఏమన్నా అంటే ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది అవుతుందా? అంటే జాబ్ చేసుకోవడానికి అట్లా జాబ్ చేసుకోవడానికి తిరగడానికి వ్యాపారాలు దానికి ఏం లేదు మేడం, దానికి ఏం లేదు. 144 సెక్షన్ అంటే ఇప్పుడు ప్రొటెస్ట్ చేయొద్దు, మీటింగ్లు చేయొద్దు, గ్రూప్ మేడం. ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి మన భువనగిరి నుంచి మూసీ యాత్ర స్టార్ట్ చేశారు, పదయాత్ర చేశారు. సరే, హైదరాబాద్లోనే ఒక 144 సెక్షన్ ఉంది, మిగతా డిస్టిక్లో 144 సెక్షన్ లేదు. ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ వచ్చారు హైదరాబాద్, ఒక హాల్లో మీటింగ్ పెట్టారు, అది 144 సెక్షన్ కిందకి రాదా మేడం? మళ్ళీ అంటే రాజకీయ పార్టీ వాళ్ళకి ఒక 144 సెక్షన్ లేవు. బీద ప్రజలు ఏమైనా వాళ్ళ నిరసన చేసుకోవాలి, లేకుంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పటికీ అధికారుల దగ్గర పోవాలంటే 144 సెక్షన్. అంటే ఇప్పుడు ఈ అన్నీ ఒక పెద్ద కుట్ర, బీద ప్రజలకి ఎట్లయినా తొక్కి పక్కగా పెట్టాలని. అంటే బీద ప్రజలు కూడా ఎవరైతే మాట్లాడడానికి వస్తే మంచిగా మేము రెస్పాన్స్ ఇస్తాం, ఎవరైనా చెడ్డగా వస్తే దానికి కూడా మేము చెడ్డగా జవాబు చేయడానికి ఉంది. రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క టైం ఒక బుల్డోజర్ నడిపేయడానికి మంచిగా వచ్చింది వాళ్ళకి. మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఒక మానవత్వంతో ఆ బుల్డోజర్ ఆపడానికి కూడా వస్తుంది. ఈ వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఎవరైనా దీనికి వ్యతిరేకంగా వస్తే బుల్డోజర్లు వస్తే రక్తపాతం కూడా ఏరుపారైతుంది అని అన్నట్టు అన్నాడు ముఖ్యమంత్రి గారు. దానికి అగేన్స్ట్ గా మీరు ఆ పోరాటం చేయడానికి ఎదురు తిరుగుతారా? మేడం, మేము ఎట్టి పరిస్థితుల్లో మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి న్యాయం జరిగిందాకా, ఈ ప్రాజెక్ట్ మొత్తం రద్దు అయిందాకా మేము మూసి ప్రజలతో పాటు ఉంటాం. మీరు ఉండేది అక్కడేనండి? మేము ఉండేది శంకరనగర్ మేడం, బస్తీలోనే ఉండేది. అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంకా పోయేది లేదు మేడం. ఇప్పుడు రాజకీయ పార్టీకి ప్రజలు నమ్మతలేరు. 45 బస్తీల టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, కాంగ్రెస్ కానీ ఎవరు వాళ్ళు నమ్మతలేరు. ఇప్పుడు ప్రతి ఒక్క బస్తీలో ఉన్న ఇంటి మనిషి వాళ్ళ బాధ్యతలు తీసుకొని వాళ్ళే ముంగటు వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దీనిలో మేము కొన్ని ప్రజా సంఘాలు ఉన్నారు, ఒక మానవ హక్కుల వేదిక ఉంది, ఒక ఎన్ఐపిఎం ఉంది. ఎన్ఐపిఎంతో మాకు కొద్దిగా చాలా పెద్ద సపోర్ట్. గతంలో కూడా మేధా పాట్కర్ గారు వచ్చి 97లో తిరిగినప్పటికీ ఈ ప్రాజెక్టు మొత్తం రద్దు అయిపోయింది. మేము ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తున్నాం, ఒక నిరసన గురించి మేము 45 రోజులు కూర్చోవాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ 144 ఎప్పుడు తీస్తారో ఏమో, వాళ్ళు తీసినప్పటికీ ఏమైనా బస్తీలో మంచిగా అటెండ్ చేసుకొని ప్రతి ఒక్క బస్తీ నుంచి 1 డే 10 మంది కూడా వచ్చి ఆ నిరసనకి కూర్చుంటారని మేము ప్లాన్ చేసినాం. ఇప్పుడు ఒక బాబుఘాట్లో కూడా మేము ఒక ఈ 144 గురించి మేము ఆగి ఉన్నాం మేడం. ఎందుకంటే చట్టం వ్యతిరేకంగా మాకు పోవడానికి మేము పోం. ఎలా ఉంటే చట్ట ప్రకారంగా పోవాలి. ఇప్పుడు వీళ్ళు అయితే చట్ట ప్రకారంగా చట్టంకి వ్యతిరేకంగా వీళ్ళు పోవచ్చు రాజకీయ నాయకులు, అంటే ప్రజా సంఘాలు వ్యతిరేకంగా పోం, ఎట్టి పరిస్థితుల్లో పోం. వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తే కూడా నేను మానవత్వం ప్రకారంగానే, చట్ట ప్రకారంగానే వాళ్ళకి జవాబిస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్క టైము డబుల్ బెడ్రూమ్ మూసీ ప్రాజెక్ట్, ఇప్పుడు మొన్న 297 ఫ్యామిలీస్కి ఎలక్షన్ జరిగింది మేడం. అది కూడా తప్పు జరిగింది. ఎలక్షన్ తీసిరు కదా మేడం, ఎలక్షన్ చేసిరు కదా, తీసేసిరు మొత్తం శంకర్ నగర్, మూసా నగర్ నుంచి. అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వాలి 2013 ప్రకారంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా ఇవ్వాలి. వాళ్ళకి ఎక్కడ జరగలేదు. వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్లా తీసుకుపోయి బలవంతంగా వేసేసారు.
ఇప్పుడు ప్రభుత్వం ఏమంటారు అంటే విల్లింగ్గా పోయిరని అంటారు. విల్లింగ్గా ఎవరు పోలేరు అక్కడ, బలవంతంగా భయపడిపించి తీసుకుపోయి ఇక్కడ చేసారు. అంటే ఇప్పుడు మేము ఒకటే అంటారు మేడం, మూసి బఫర్ జోన్లో ఏ అయితే మీరు ప్రాజెక్ట్ ఉంది ఇప్పుడు వెంటనే మీరు రద్దు చేసుకోవాలి. ప్రభుత్వం మూసి క్లీన్ చేయండి, మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు మీకు అడ్డంగా ఉండి మూసి క్లీన్ చేయడానికి మేము ఉంటాం. మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇల్లు తీయడానికి అయితే వీలు లేదు, మేము ఒప్పుకోం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒక్క ఇంచు కూడా అక్కడి నుంచి కదలం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తారు కదండి, మానవ హక్కుల ఉపాధ్యక్షులైనటువంటి సయ్యద్ బిలాల్ అక్కడ మూసీ నది పరివాహక ప్రాంతాలకు సంబంధించిన మనుషులు లేకపోతే వాళ్ళ మానవ హక్కుల గురించి అయితే పోరాటం చేస్తున్నారు. ఒక్క ఇంచు అంటే ఒక్క ఇంచు కూడా కదలము, ఎవరు ఎన్ని తీసుకొచ్చిన బుల్డోజర్లు లేపిన ఎట్టి పరిస్థితులైనా కూడా మేము కదలమైతే చెప్తున్నారు. వాళ్ళ గురించి ఖచ్చితంగా పోరాటం అయితే చేస్తామంటున్నారు. మరి చూద్దాం ఈ ఇష్యూ అటు ప్రభుత్వమా ఇటు ప్రజల అన్నట్టు కూడా ఉంది. సో మరి ఇది ఏ వైపు ఎటు వెళ్తుందో కొన్ని రోజులు అది తెలుస్తుంది.